ఎవరు ఏ పబ్కి వెళ్తున్నారు, ఎవరిని వెంట పెట్టుకుని వస్తున్నారు, ఎంతసేపు హ్యాంగ్ అవుట్ అవుతున్నారు, వెళ్లేటప్పుడు ఎలా వెళ్తున్నారు, వస్తున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటికప్పుడు పోలీసులకు అప్డేట్ అవుతుంది. ప్రతి పబ్ దగ్గర ఒక సీక్రెట్ వర్కౌట్ జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ మూడో కన్ను మిమ్మల్ని చూస్తుంది. మీరు ఫ్లోర్ మీద డాన్స్ వేస్తున్నారా, లేదు జస్ట్ మందు కొడుతున్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఇవన్నీ నిఘా నేత్రం ద్వారా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. పబ్కి వచ్చే కస్టమర్లే కాదు, ఆయా పబ్ల మీద కూడా నిఘా పెట్టింది టాస్క్ ఫోర్స్. లోపల జరిగే కార్యకలాపాలేంటి, డ్రగ్స్ పెడ్లర్స్కి అడ్డాగా ఏ పబ్లు నిలుస్తున్నాయి, ఏ పబ్ ఈవెంట్ ఏంటి, ఏ పబ్ మూమెంట్ ఏంటి, ఈ వివరాలన్నీ పోలీసుల జేబులో ఉన్నాయి. సిగరెట్, గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్, ఎల్ఎస్డి, హ్యాష్ ఆయిల్ ఇలా రకరకాల వ్యసనాలకు యువత చిత్తవుతోంది. సమాజాన్ని పెడదవో పట్టించే ఈ మత్తుదందాను కూకటి వేళ్లతో పెకిలించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దూకుడు పెంచారు. మత్తు పదార్థాల సరఫరా, అమ్మకం, వాడకంపై పటిష్ట నిఘా పెట్టడంతో దందాదారులు మూసుకుపోతున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు. డ్రగ్స్ మాఫియాను తుదముట్టించడంలో సాంకేతికంగా కూడా తెలంగాణ పోలీసులు ముందడుగు వేశారు. డ్రగ్స్ సరఫరా కేవలం మన రాష్ట్ర పరిధిలోని అంశం కాదు కాబట్టి ఎక్కడి నుంచి తరలిస్తున్నారన్నది గుర్తించి ఆయా రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచేలా మానిటరింగ్ సిస్టమ్ ని రూపొందించారు. ఇందులో డ్రగ్స్ కేసులో పట్టుబడితే పాత నేరస్తులు, తాజాగా పట్టుబడుతున్న వారి వివరాలు నమోదు చేయడం ద్వారా డేటాబేస్ ను రూపొందిస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాలతోనూ సమన్వయం మరింత పెరిగింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల్లో నిఘా పటిష్టం చేశారు. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి మన రాష్ట్రం మీదుగా తరలుతున్న గంజాయిపై ఫోకస్ చేశారు. దీనిపై ఖమ్మం నుంచి మొదలు హైదరాబాద్ శివారులోని ఓఆర్ఆర్ వరకు పలు ప్రాంతాల్లో పోలీస్ ఎక్సైజ్ దాడులు ముమ్మరం చేశారు. దీంతో గంజాయి ముఠాలు రూటు మార్చుకున్నాయి. మరోవైపు పబ్బుల్లో పనిచేసే డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు. నగరంలో 100కు పైగా పబ్బులున్నాయి. దీంతో డీజేలకు విపరీతంగా డిమాండ్ ఉంది. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేసే డీజేలకు పబ్బుల యజమానులతో పాటు దేశవ్యాప్తంగా ఈవెంట్ ఆర్గనైజర్లతో డ్రగ్స్ సరఫరా ముఠాలు, నైజీరియన్లతో సంబంధాలు నెరుపుతున్నారు. ఈవెంట్లకు వేర్వేరు నగరాలకు తరచూ వెళ్లే డీజేల్లో కొందరు పబ్బుల్లో పరిచయమయ్యే వారికి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆ మధ్య ఫుడింగ్ వింగ్ పబ్ లో నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ నిఘా నిరంతరం ఉండడం లేదు. సంఘటన జరిగినప్పుడే వార్త హైలైట్ అవుతోంది. అలా కాకుండా వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలి. డ్రగ్స్ కంట్రోల్ విషయాల్లో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి. రాష్ట్రాల్లో నడుస్తున్న పబ్బులు, బార్లలో డ్రగ్స్ వినియోగంపై దృష్టి సారించాలి. అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్సులు రద్దు చేయాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ ని గుర్తించాలి. పబ్బు యజమానులందరికీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వారికి ఖచ్చితమైన ఆదేశాలివ్వాలి. గతంలో రాజకీయ ఒత్తిళ్లలో ఈ తరహా కేసులు తొక్కిపెట్టేవారు. సెలబ్రిటీలుంటే చూసి చూడనట్టు వ్యవహరించేవారు. దర్యాప్తు విభాగాల అధికారులే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. అందుకే పబ్లకు, క్లబ్లకు వస్తున్న సోకాల్ సెలబ్రిటీలపై పోలీస్ శాఖ నిఘా వేసింది. ఎవరు ఏ పబ్కొస్తున్నారు, ఎంతసేపు ఎంగేజ్ అవుతున్నారు, వెళ్లేటప్పుడు ఎలా వెళ్తున్నారు, ఒక్కరే వస్తున్నారా, కూడా ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, క్రైమ్ రికార్డ్ ఏమైనా ఉందా, ఇలాంటి వివరాలు సేకరించి పెట్టారు. ప్రతి పబ్ దగ్గర ఒక నిఘా నేత్రం ఉంది. మీరు బ్లాక్ అండ్ బ్లాక్ లో వచ్చినా, వైట్ డెనిమ్ లో చొరపడినా మిమ్మల్ని ఒక డేగ కన్ను వెంటాడుతూ ఉంటుంది. లోపల ఫ్లోర్ మీద డాన్స్ వేస్తున్నారా, జస్ట్ తినడానికే వచ్చారా, లేక మందు కొడుతున్నారా, సీక్రెట్ గా డ్రగ్స్ వాడుతున్నారా, ఇవన్నీ అప్ టు డేట్ నిఘా నేత్రం ద్వారా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. పబ్కి వచ్చే కస్టమర్లే కాదు, ఆయా పబ్ల మీద కూడా నిఘా పెట్టింది టాస్క్ ఫోర్స్. లోపల జరిగే కార్యకలాపాలేంటి, డ్రగ్స్ పెడ్లర్కి అడ్డాగా ఏ పబ్బులు నిలుస్తున్నాయి, ఏ పబ్ ఈవెంట్ ఏంటి, ఏ పబ్ మూమెంట్ ఏంటి, ఈ వివరాలన్నీ పోలీసులు సేకరించి పెట్టారు. పబ్లకొచ్చే సెలబ్రిటీలు, పాపులర్ యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలన్నీ స్టేషన్ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాస్ట్యూమ్ మారితే కనిపెట్టలేరని అనుకుంటే పొరపాటే. చీకట్లో తాగి తైతక్కలాడి తప్పించుకుంటామంటే అమాయకత్వమే అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండవాళ్లకు డ్రగ్ పెడ్లర్లకు మధ్య లింకులేమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఉంటే ఆ బాగోతాన్ని బయట పెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. డార్క్ రూమ్ లో డ్రగ్స్ పీల్చి గుట్టుగా జారుకుంటాము అనుకుంటే తప్పులో అడిగేసినట్టే. పబ్కి వెళ్లే వాళ్ళ లిస్టు పోలీసుల జేబులో ఉంది. లోపల యాక్టివిటీ మొత్తం స్టేషన్ సిస్టమ్ లో అప్డేట్ అవుతుంది. ప్రతి పబ్ దగ్గర డిటెక్టివ్ మెకానిజం ఒకటి పనిచేస్తుంది. ఈ క్రమంలోనే డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ ఇలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ను రంగంలోకి దింపింది.
తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచినా, డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇకపై ఈగల్ నిశితంగా గమనిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రజాప్రభుత్వంతో ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని సీఎం పిలుపునిచ్చారు. ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యంపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. ఫీజులు తీసుకోవడమే కాదు, విద్యార్థులు ఏం చేస్తున్నారో చూసుకునే బాధ్యత కూడా యాజమాన్యానిదే అన్నారు. కాలేజీ, స్కూల్స్ ముందుండే దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ గడ్డ డ్రగ్స్, గంజాయికి వేదిక కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో సెలబ్రిటీలు గొంతు కలిపారు. ప్రభుత్వానికి తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని నటుడు రామ్ చరణ్ భరోసానిచ్చారు. విజయ్ దేవరకొండ కూడా డ్రగ్స్ కి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మలయాళ ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈగల్ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సర్కారు మొదలుపెట్టిన ఆపరేషన్. ఎక్కడ మాదక ద్రవ్యం కనిపించినా అక్కడ ఈగల్ వాలిపోతుంది. శిక్షణ పొందిన గద్దలు తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడపడతాయి. గంజాయిని గమనించినా, డ్రగ్స్ ఆనవాలను పరిశీలించినా క్షణంలో పట్టేస్తాయి.